క్యూనైన్ న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తూంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభ రచ్చరచ్చగా ప్రారంభమైంది. రైతులు రుణమాఫీపై చైర్మన్ని, కార్యదర్శిని, డైరెక్టర్లను నిలదీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సిబ్బంది చేసిన తప్పులకు తాము బలి కావాల్సి వస్తోందని, గవర్నమెంట్ రుణమాఫీ చేసినా మాకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన కార్యదర్శి, చైర్మన్ స్పందిస్తూ సిబ్బంది వల్ల జరిగిన తప్పులను సరిచేస్తున్నామని, అందరికీ రుణమాఫీ అయ్యే విధంగా స్టేట్మెంట్ పంపామని, తొందరలో అందరికీ రుణమాఫీ అవుతుందని అన్నారు. సొసైటీ వారు ఆవరణలో కొత్త చిన్ని మిషన్లు వర్షంలో తడుస్తూ ఎండకు ఎండుతూ తుప్పుపడుతున్నాయని, వీటిపైన ఎవరికి బాధ్యత ఉందని వారు నిలదీశారు. పలువురు రైతులు శ్రీధర్, గంగసాయిలు, రాజు, రమేష్ తదితరులు అడిగిన ప్రశ్నలకు అనంతరం వైస్ చైర్మన్ అబ్బాస్ రైతులకు సమాధానమిచ్చారు. రైతులకు రుణమాఫీపై అధికారుల దగ్గరికి వెళ్లి చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాములు నాయక్, వైస్ చైర్మన్ మహమ్మద్ అబ్బాస్, డైరెక్టర్ బానావతి యశోద, బాదావత్ కోమాలు, గడిల సుధా, తెడ్ల లక్ష్మణ్, కట్టిమల బీరయ్య, తాళ్లపల్లి లక్ష్మి, బాదావత్ రూప్సింగ్, నల్ల సావిత్రి, బుక్యచంద్ర, ఆకుల రమేష్, ఉద్యోగ సిబ్బంది కార్యదర్శి దేవిలాల్, నరేష్, స్టాఫ్ అసిస్టెంట్ మైపాల్, సబ్ స్టాఫ్ ప్రవీణ్, సేల్స్మెన్ లక్ష్మీ, స్వీపర్, రైతులు తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. తేదీ 1/4/2024 నుండి 26/9/2024 వరకు మళ్ళీ వివరములు. స్వల్పకాలిక రుణాల వసూలు అసలు రుణమాఫీ ఎందుకు కాలేదు? దాని కారణం ఏంటి? ప్రాబ్లం ఏంటి? దానికి బాధ్యులు ఎవరు? రుణమాఫీ కారణాలు ఎవరెవరు మిగిలిరంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళు మిగిలిరు, ఒకటి రేషన్ కార్డు లేని వాళ్ళు మిగిలిరు, మళ్ళా పట్ట కాగితంలో జిరాక్స్, ఆధార్ కార్డులో వేరే పేర్లు ఉన్నాయి, అవి మిగిలినాయి. దాంట్లో కొన్ని ఒక 5% ఏమో ఆధార్ కార్డు మిస్ మ్యాచ్లు ఉన్నాయి, అవి సెట్ చేసినాం డాటా. గవర్నమెంట్ డిసెంబర్కు కట్టా పెట్టింది. 90,000 మా అమ్మ తీసుకున్నా, బరాబర్ నేను ఎలిజిబుల్ ఉన్నా, నీళ్ళ మాఫీ కాలేదు. దాని బాధ్యత ఎవరు వహిస్తాడు? ఇప్పుడు అది కాదు, ఆ పంపాల్సింది నువ్వు ఇన్ టైంలో పంపాలా. ఇన్ టైంలో పంపక ఇప్పుడు ఎందుకు తర్వాత ఎందుకు పంపినావు? ఈ మిస్టేక్ ఎప్పుడు ఎందుకు చేసింది? ఈ మిస్టేక్ దానికి బాధ్యత ఎవడు వహిస్తాడు? ఓకే, 1 మంత్ సర్వర్ ప్రాబ్లం ఉన్నా అంటున్నావు. టీజీపీలో ఇదే టైంకి తీసుకున్న వాళ్ళకి మనకు బరోడాలో అయింది, ఇంకా కెనరా బ్యాంకు, HDFC అవన్నీ బ్యాంకులు అయినప్పుడు ఈ సొసైటీ ఎందుకు ఇంత ప్రాబ్లం? అదే డైరెక్టర్ బాధ్యత చైర్మన్ వహిస్తాడా, సెక్రటరీ సార్ వహిస్తాడా? నాకు ఫస్ట్ దానికి క్లియరెన్స్ కావాలి అని చెప్తే 2 మీటింగ్లో ఆల్రెడీ మాటలు పనిచేయ చేతలే 2 సార్లు చెప్పినా. ఇప్పుడు మీరు లోన్ ఇస్తారు కదా, మా బాపుది నాది మీరు రాసుకుంటారు కదా, అది తీసుకురా 2. దాన్ని ఎంత లోన్ రాసిరు, ఏం కదా 2 తీసుకురా. ఏం మీరు రాసుకుంటారు కదా, 2 తీసుకురా. అది 60,000 అయింది, 90,000 లక్ష దగ్గరకు వచ్చింది. మళ్ళీ 25,000 చిల్లర ఉందంటారు. మళ్ళీ పాస్బుక్ అని చెప్పేసి రాసి పంపారు. మళ్ళీ అవి బాగా కట్టారు చూపిస్తుంది అక్కడ. స్క్రీన్ షాట్ తీసుకొచ్చలే లోన్ ఇచ్చేటప్పుడే ఆల్రెడీ మేము అట్లా ఇన్వెస్ట్ వస్తేనే బ్యాంకులో ఇస్తారు. ఇది ప్రాబ్లం. మరి అట్లాంటి లోన్ ఇచ్చినప్పుడు ఇంత రూల్స్ పాటించిన గవర్నమెంట్ కానీ, ఆ ప్రభుత్వం కానీ, మీ బ్యాంక్ కానీ, మొన్న జరిగిన మిస్టేక్ కారణం ఏంది? ఆల్రెడీ మేము గడపలో పొట్టపొడ తీసుకున్న బ్యాంకులలో ఎప్పుడూ నాటి కాలంలో 20 ఏళ్ళకి తెలుస్తుందని చెప్పేసి 200, 600, 800 రూపాయల బ్యాంక్ ఉందని చెప్పేసి ఇది ఊహిస్తుంది ఆన్లైన్లో, అది చూపిస్తుంది ఆన్లైన్లో. దానికి పూర్తిగా మిస్టేక్ అసలు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? ఆ రాజు జరిగినట్టుగా నష్టం నాకు కూడా జరిగింది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మీరు కట్టే డిసెంబర్ కడతారా, జనవరి కడతారా? కట్టండి. మరి ఎందుకంటే ఇది కడతా అంటే మేము ఒప్పుకుంటాం. అమౌంట్ లేకుండా ఫ్రెష్ లోన్ మరి ఇస్తారా? లోన్ ఇచ్చేసేది మొన్న పరిస్తున్నాం బ్యాంకులో. కానీ వచ్చింది ఏమైందంటే తూంపల్లి కాడ కూడా మీరు బాగా ఉండాల్సింది. అది ఎట్లా బాగా ఉంటా? ఒకవేళ నేను బాగా ఉంటే నేను పెట్టించిన యూనివర్సిటీ. మనము మనిషికి సంవత్సరానికి JP ఇన్సూరెన్స్ చేస్తాము, అది లోన్ అకౌంట్లోనే జమ అవుతుంది. ఆ అమౌంటే లోన్ ఇచ్చిన అమౌంట్ కాదు, ఎంత ఒక 1,000, 2,000, 3,000, 5,000 లోపలనే ఉంటాయి. రుణమాఫీ చేస్తా బల్ల గుద్ది దేవుళ్ళని ఒట్టు కూడేసిండు అతను. మరి సిబ్బందితో పాటు మీరు డైరెక్టర్, చైర్మన్ కూడా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, బరాబర్ ఎంట్రీ చేస్తున్నారా లేదా చూడవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది కదన్న, ఉందా లేదా? మరి ఇప్పుడు వాస్తవంగా వాడు నష్టపోయినట్టు నేను కూడా పోయినా అన్న, మరి ఎట్లా మాఫీ కావాలి చెప్పు? మరి అందరికి ఇబ్బంది కదా 500. మళ్ళా వాస్తవంగా మరి మీ పాలక వర్గమా మరి గతంలో ఏం జరిగింది కానీ
ఒక్కొక్కరు 7,000 5,000 ఆయన చెప్పినట్టు ఆయన చెప్పినట్టు అట్లా వస్తుంది అందరూ దిగి ఎందుకు వస్తుంది ఇబ్బంది ఏది తీసుకోకుండా ఇన్వెస్ట్ ఇచ్చేసి పాత ఇలా ఆల్రెడీ లోన్ 1,000-2,000 ఉన్నది వాళ్ళది రైతులది వాళ్ళు చూసుకోకుండా ఇన్వెస్ట్ ఇచ్చేసి వేరే బ్యాంకులో లోన్ తీసుకున్నారు అది అంతే ఇంట్రెస్ట్ అయితే ఉన్నది లక్షల ఖచ్చితంగా రైతుకు రిసిప్ట్ అనేది ఇవ్వాలా. నేను ఇన్ని సంతులు ఇచ్చిన ఇన్ని కింటాలకు నాకు రసీదు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే బోనస్ ఎప్పుడు వస్తుందో మళ్ళీ తర్వాత ఇట్లా నేను అడిగితే నువ్వు సన్న వడ్డీ ఇవ్వలేవు దొడ్డు వడ్డీ ఇచ్చినావు అని చెప్పేసి మళ్ళీ మాకు రిటర్న్ క్వశ్చన్ ఇస్తాం. కాబట్టి మీ సొసైటీ సిబ్బంది నుంచి కానీ మీ ద్వారా కానీ రైతులు ఖచ్చితంగా రిసిప్ట్ ఇవ్వాల్సిన బాధ్యత. క్రాప్ అంటే మన వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ తర్వాత మనం సెంటర్ ఇన్ఛార్జీలకు రిసీవ్డ్ కాపీ ఇచ్చే మార్గం చేయాలి మనం రైతులకు. ఎట్లా అంటే సన్నాలే దొడ్డుకు దొడ్డు రకమే ఏ రకం ఆ రకం ఖచ్చితంగా ఇన్ని క్వింటలు కొనుగోలు చేసిన మీ దగ్గర అని చెప్పేసి మనం వాళ్ళకు రైతులకు రిసిప్ట్ పరంగా ఇచ్చారు. మేము నిర్ణయించడం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం ద్వారా మేము వినడం జరిగింది. ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో రుణం చేస్తా అని చెప్పేసి అనడం జరిగింది. అయితే రైతులు ఈ రుణం కాకపోతే ఎలా అని మమ్మల్ని నిలదీయడం జరిగింది. అయితే దానికి మా సమాధానంగా మీకు రుణమాఫీ జరిగేదాకా మీ సమస్యను పరిష్కరించడానికి మా సిబ్బంది ద్వారా మేము ముందుండి మీకు రుణం మాఫీ వచ్చే విధంగా చూస్తాం. ఒకవేళ మీకు రుణం గిన రాకపోతే మీకు అదే మా బ్యాంకు నుంచి మళ్ళీ రుణాలు ఇప్పిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.